నమస్కారం. మీరు చూస్తున్నది లైఫ్ విత్ భక్తి. ఈరోజు మేము పవిత్రమైన కాశీ నుంచి ప్రయాగరాజ్ త్రివేణి సంగమానికి మా భక్తి యాత్రను ప్రారంభించాము. ప్రస్తుతం ప్రయాగరాజ్లో మాఘ కుంభమేళ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది జనవరి 3న ప్రారంభమైంది, ఫిబ్రవరి 15న ఎండ్ అవుతుంది. 44 రోజులు జరిగే ఈ మాఘ కుంభమేళ ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ప్రస్తుతం జరిగే ఈ మాఘ కుంభమేళకి ఎవరైనా రావాలి అనుకునే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చాలా విశిష్టమైనది. ఈరోజు మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అపారమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గంగా, యమున మరియు అదృశ్య సరస్వతి 3 నదులు కలిసే ఈ త్రివేణి సంగమం భక్తులందరికీ దైవ దర్శనంతో సమానం. కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదం తీసుకొని మేము మా ప్రయాగరాజ్కి యాత్రనైతే ప్రారంభించాము. ఉదయం మొదలైన మంచు మధ్యాహ్నం 2 గంటలైనా ఇంకా అలాగే కొనసాగింది. రోడ్లన్నీ మంచుతో కమ్ముకొని చుట్టూ తెల్లగా కనిపించాయి. ప్రయాగరాజ్ నగరానికి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా గందరగోళం లేకుండా శాంతియుతమైన వాతావరణం కనిపించింది. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. వాహనాల పార్కింగ్ టికెట్ ఎక్కడైతే తీసుకుంటామో అదే ఘాట్లోనే పుణ్యస్నానం చేయడానికి అనుమతిస్తారు. ఈ విషయం మాకు ముందుగా తెలియక మేము వేరే ఘాట్ వైపు వెళ్ళాము. అక్కడ పార్కింగ్ టికెట్ ఇచ్చేవాళ్ళు చెప్పారనమాట, మీరు ఎక్కడైతే టికెట్ తీసుకుంటారో అదే ప్రాంతంలోనే స్నానం చేయాలని. సో కాబట్టి మీరు కూడా త్రివేణి సంగమానికి వస్తే ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. పుణ్యస్నానం తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి తాత్కాలికంగా చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల నెట్ వేసిన టెంట్లు కూడా కనిపిస్తాయి, మీరు వీడియోలో చూడొచ్చు. ఫ్రీగా అయితే కావండి, పర్ పర్సన్ ఇంత అని ఉంటుంది. 2 నుంచి 3 ఉంటే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంత పెద్ద మాఘ కుంభమేళలో లక్షలాది మంది భక్తులు వస్తున్నా ఇక్కడ గందరగోళం లేకుండా అన్నీ చాలా పద్ధతిగా నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసినవి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నమాట. ఇవే కావండి, అక్కడక్కడ చాలా ఉన్నాయి. ఇంకా నెట్టెడ్ టెంట్స్ కూడా ఉన్నాయి. ఇక సంగమం దగ్గర గంగా జలాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బాలు కూడా అమ్ముతున్నారు. 20 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వివిధ సైజుల్లో ఉన్నాయి. మేము మాత్రం 30 రూపాయల డబ్బాని కొనుగోలు చేశాం. చిన్నదే అయినా గంగాజలం పట్టుకెళ్లేందుకు సరిపోతుంది. అలాగే గంగా పూజ కోసం దీపాలు, పూజా సామాగ్రి అక్కడే లభిస్తున్నాయి, అవి కూడా తీసుకున్నాము. ధర తగ్గించమని చెప్పారు. సో వాళ్ళేం తగ్గించారు, బట్ ఊరికే అడిగామన్నమాట. ఈ కుంభమేళ యాత్ర కేవలం ఒక ప్రదేశానికి వెళ్ళడం కాదు, మన అంతరంగాన్ని పవిత్రం చేసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రయాగరాజ్ దర్శనం, ప్రత్యేకంగా మౌని అమావాస్య రోజున త్రివేణి సంగమ దర్శనం జీవితంలో ఒకసారి అయినా చేయాల్సిన పుణ్యకార్యం. ఈ వీడియోలో మేము చేసిన ప్రయాణం, వాతావరణం మరియు కుంభమేళ వాతావరణాన్ని మీతో పంచుకున్నాను. తర్వాతి పార్ట్లో త్రివేణి సంగమానికి పడవలో ఎలా వెళ్తారు, పడవకి ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు అన్న పూర్తి వివరాలు చూపిస్తాను. అలాగే పితృతర్పణం, పితృదేవతలకు పూజలు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు కూడా వివరంగా తెలియజేస్తాను. మౌని అమావాస్య రోజున సంగమంలో చేసిన పుణ్యస్నానం అనుభూతిని మిస్ అవ్వకండి. వీక్షకులకు ఒక గమనికండి, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఒక పెళ్లి బరాత్ అనేది జరుగుతుందన్నమాట. సో అందువల్ల అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉందండి, దీనికి నన్ను క్షమించగలరు. ఈ వీడియోలో నేను ఇచ్చిన సమాచారం మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.